నిమిషానికో ట్విస్ట్, క్షణానికో అప్డేట్. సస్పెన్స్ థ్రిల్లర్ను తలపించింది అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం. క్లైమాక్స్లో కథ అయితే పూర్తిగా మారిపోయింది. పోలీసులు ఒకటి అనుకుంటే జడ్జిలు మరోలా తీర్పిచ్చారు. అందరికీ సినిమా చూపించే అల్లు అర్జున్కే న్యాయస్థానాలు బొమ్మ చూపించాయి. నాంపల్లి కోర్టు 14 రోజుల పాటు రిమాండ్ విధిస్తే హైకోర్టు ఆయనకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. పుష్ప 2 మూవీలో ఉన్న ట్విస్ట్ల కంటే బన్నీ అరెస్ట్ వ్యవహారంలోనే అనేక మలుపులు చోటు చేసుకున్నాయి. అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం సినిమాను మించిపోయింది. ఎన్నో ఊహాగానాలు, మరెన్నో కథనాలతో పుష్ప బెయిల్ అంశం ఉత్కంఠగా సాగింది. పుష్ప సీక్రెట్ పై ఇవాల్టి స్పెషల్ డిబేట్. సో మొత్తానికి అల్లు అర్జున్కు హైకోర్టులో ఊరట లభించింది. నాంపల్లి కోర్టు 14 రోజుల రిమాండ్ విధించగా తెలంగాణ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. ఇక వెంటనే అల్లు అర్జున్ను విడుదల చేయాలి అని హైకోర్టు ఆదేశించింది. అంతకు ముందు తెలంగాణ హైకోర్టులో ఇరు వర్గాల వాదనలు హీట్ ఎక్కాయి. ఎలాగైనా సరే అల్లు అర్జున్ను కాపాడేందుకు ఇటువైపు లాయర్లు ప్రయత్నిస్తే ఐకాన్ స్టార్ను జైలుకు పంపించేలా ప్రభుత్వ లాయర్లు వాదనలు వినిపించారు. చివరకు అల్లు అర్జున్కు మధ్యంతర బెయిల్ ఇచ్చింది తెలంగాణ హైకోర్టు. ప్రపంచవ్యాప్తంగా పుష్ప 2 రికార్డుల సునామీ సృష్టించింది. నిన్నటి వరకు అల్లు అర్జున్ సినిమా కోసం అభిమానులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూశారు. నేడు పుష్పరాజ్ విడుదల కోసం అల్లు ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాసేలా ఎదురుచూశారు. దీంతో నాటకీయ పరిణామాల మధ్య బన్నీకి బెయిల్ మంజూరైంది. హైకోర్టు తీర్పుతో అల్లు ఫ్యాన్స్ ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇక అల్లు అర్జున్ అరెస్టులో కొత్త ట్విస్ట్ తెరపైకి వచ్చింది. ఐకాన్ స్టార్ అరెస్ట్ వెనుక కుట్ర కోణం ఉందంటూ మండిపడుతున్నారు అల్లు అర్జున్ ఫ్యాన్స్. ఆయన అరెస్టులో తెలంగాణ సీఎం రేవంత్, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హస్తం ఉన్నట్టు ప్రచారం జోరుగా సాగుతోంది. అయితే అల్లు అర్జున్ బీజేపీకి దగ్గర అవుతున్నారనే ఊహాగానాలు జోరందుకున్నాయి. గతంలో బీజేపీ అంటే పువ్వు కాదు ఫైర్ అన్నారు కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్. బీజేపీ అగ్రనేత గతంలో చేసిన వ్యాఖ్యలే అల్లు అర్జున్ అరెస్ట్ కారణమైనట్టు భావిస్తున్నారు ఐకాన్ స్టార్ అభిమానులు. రేవంత్ రెడ్డి కావాలనే కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటికే అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం పొలిటికల్ టర్న్ తీసుకుంది. అల్లు అర్జున్ అరెస్ట్ పై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి రియాక్ట్ అయ్యారు. రాష్ట్ర ప్రభుత్వ తీరును తప్పుపట్టారు కేటీఆర్. అల్లు అర్జున్ అరెస్ట్ను ట్విట్టర్ వేదికగా ఖండించారు జగన్మోహన్ రెడ్డి. జాతీయ పురస్కారం అందుకున్న స్టార్ పట్ల పోలీసుల తీరు బాధాకరమన్నారు. సాధారణ నేరస్తుడిగా ట్రీట్ చేయడం సరికాదన్నారు. అయితే కొద్ది రోజులుగా మెగా వర్సెస్ అల్లు ఫ్యాన్స్ మధ్య వార్ కంటిన్యూ అవుతోంది. అలాగే ఇటీవల సక్సెస్ మీట్లో సీఎం రేవంత్ పేరు చెప్పేటప్పుడు అల్లు అర్జున్ తడబడ్డారు. ఇప్పుడు అదే నెట్టింట వైరల్గా మారింది. అల్లు అర్జున్ అరెస్టు సమయంలో పోలీసుల దురుసు ప్రవర్తన కూడా అభిమానుల్లో కోపం తెప్పించింది. అల్లు అర్జున్ సతీమణి స్నేహ కన్నీటి పర్యంతమైన దృశ్యాలు అభిమానులను కలిచివేశాయి. బెడ్రూమ్లోకి వెళ్లి అల్లు అర్జున్ను అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఖచ్చితంగా కుట్రకోణం ఉంది అని అంటున్నారు అల్లు ఫ్యాన్స్. సో దీనిపైనే డిబేట్ చేద్దాము. అసలు ఏం జరిగింది? అరెస్ట్, తర్వాత రిమాండ్, తర్వాత మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిస్తే రిమాండ్ విధించడం 14 రోజులు, మళ్ళీ ఆ తర్వాత మధ్యంతర బెయిల్. మొత్తం ఈ తతంగం అంతా మధ్యాహ్నం నుంచి పెద్ద ఎత్తున అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరూ కూడా ఉత్కంఠగా ఎదురు చూస్తున్నటువంటి మనం చూసాము. సో దీనిపైనే ఈరోజు డిబేట్ చేయబోతున్నాము. డిబేట్లో పార్టిసిపేట్ చేస్తున్నారు బీఆర్ఎస్ నుంచి నరేష్ గారు, టీడీపీ నుంచి ఉప్పలపాటి శ్రీ